హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాక్లెట్ పుడ్డింగ్ చూపించేస్తున్నాను. అది కూడా హెల్తీగా, షుగర్ వేయకుండా బెల్లంతో చేస్తున్నాను నేను. కిడ్స్కి కూడా మనం ఫీడ్ చేసేయచ్చు. ఇదైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసేయండి. ఫస్ట్ అయితే పాలు వేసేసుకుంటున్నాను నేనైతే. ఒక గ్లాస్ పాలు తీసేసుకోండి. తర్వాత ఇది కార్న్ఫ్లోర్, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్. ఒక గ్లాస్కి 3 టేబుల్ స్పూన్స్, ఇంకా ఎక్కువ వేసుకుంటే మీరు ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్తో మేనేజ్ చేసేయండి. ఇదైతే బెల్లం గాయస్, ఇది కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకుంటున్నాను నేనైతే. అండ్ ఇది కోకో పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ పడుతుంది. ఇదైతే న్యూట్రెల్లా గాయస్. న్యూట్రెల్లా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్. న్యూట్రెల్లా లేకపోతే డైరీ మిల్క్ అయినా మనం వేసేసుకోవచ్చు. దీంట్లో చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా మిక్స్ చేసేయండి దీంట్లో లమ్స్ లేకుండా. చూడండి, లమ్స్ లేకుండా కలిపేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని మందం పాటికి తీసుకోండి. తిప్పుకుంటూనే ఉండండి. దీన్ని అయితే ఒక 2 minutesకి మనకి థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. థిక్నెస్ వచ్చేసిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. చూడండి ఎలా థిక్ అయిపోయిందో. ఆ థిక్నెస్ వచ్చేసిన తర్వాత మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే అనమాట. దీన్ని 2 hours మనం రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు. ఒక 2 hours మంచిగా ఇదైపోతుంది. చూడండి ఎలా అయిపోయిందో. ఎంత బౌన్సీగా ఉంటుందో చూడండి ఎంత జల్లీగా ఉంది కదా. తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. అయితే ట్రై చేసేయండి. చాలా ఈజీ రెసిపీ గైస్. పిల్లలకు కూడా మనం పెట్టేసేయచ్చు. వాళ్ళు ఎప్పుడు ఏదైనా కావాలి అని అడుగుతుంటే. నేనైతే డస్టింగ్ చేసేసుకుంటున్నాను చోకో పౌడర్తో. చూడండి ఎంత టేస్టీగా ఉందో. ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంకా కావాలా మీకు? కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఏం రెసిపీస్ కావాలో. పక్కా నేను ఆ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ రాకపోయినా నేర్చుకొని మరీ మీకోసం ట్రై చేసేస్తాను. చూడండి పీస్ ఎంత మంచిగా వచ్చేస్తుందో. టేస్ట్ చెప్తాను మీకు ఎలా ఉందో. చాలా 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 బాగుంది, నిజంగా చాలా బాగుంది గైస్.